హాయ్ అండి. ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తున్నాను చూడండి. ఆ మొక్క పేరు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. కానీ దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. అంత మంచి మొక్క అండి ఇది. సో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, మనీ ప్రాబ్లం ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా ఏదైనా సరే పోతుంది. ఎందుకంటే నేను తెచ్చిపెట్టినాక నిజంగా చెప్తున్నానండి. దీని గురించి అయితే నేను తెచ్చిపెట్టాక మేము హౌస్ కట్టుకోగలిగినాం. ఎన్నో ఏళ్ళ నాటి కోరికండి మాది. ఇది మొక్క మేము వైజాగ్ నుంచి తెచ్చాను. చూడండి, దీనికి ఒక పువ్వు పూసి కాయ కూడా వచ్చింది. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ కాయను చూసారా. అది రెండో మొగ్గ తయారైంది. మీకు పువ్వు కలర్ కావాలంటే ఇది ఇచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. 2 డేస్లో ఇస్తుంది. దీని పేరు వచ్చేసి మీకు కామెంట్స్ చేయండి తెలిసిన వాళ్ళు అయితే నేనైతే చెప్తున్నాను. దీని పేరు నల్ల ఉమ్మెత్త పువ్వు చెట్టు అండి ఇది. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్లది ఉన్నది, ఒకటి నల్లది ఉన్నది. కానీ మనకు కావాల్సింది అయితే నల్ల ఉమ్మెత్త చెట్టు అండి. ఇంట్లో కనుక ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడూ మనకి ఇంట్లోనే ఉంటుందని ఒక చిన్న నమ్మకం అండి. సో ఈ మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది. ఇంట్లో కనుక పెంచుకుంటే చాలా మంచిదండి. దీనివల్ల మనీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. చూసారా. సో ఎలా అంటే నల్ల ఉమ్మెత్త చెట్టు. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో కొట్టి దీని చరిత్ర తెలుసుకోండి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి. సో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి మొక్క కనుక దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. సో చూసారా, ఇది దీని కాడ చూస్తారా, బ్లాక్గా ఉంటుంది. దీన్ని నల్ల ఉమ్మెత్త చెట్టు అంటారు.